Hi viewers, welcome to Markets at 11 AM. మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మార్కెట్స్ లాస్ట్ డే ఆఫ్ ద వీక్ ని అండ్ ఫస్ట్ డే ఆఫ్ ద మార్చ్ సిరీస్ ని కనుక చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ నోట్ తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెనింగ్ లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ కంటిన్యూస్ గా ఒక పాజిటివ్ ట్రెండ్ లోనే ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది మార్కెట్స్ లో ఉన్నప్పటికీ కూడా ఆన్ ద నోట్ చూసుకున్నట్లయితే ఒక స్టడీ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్ కి 151 పాయింట్స్ అప్ మూతో 36,018 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసినట్లయితే 157 పాయింట్స్ పాజిటివ్ గా 36,024 వద్ద ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 50 పాయింట్స్ అప్ మొత్తం 10,842 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 47 పాయింట్స్ పాజిటివ్ గా 10,840 వద్ద ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 152 పాయింట్స్ అప్ మొత్తం 26,941 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం 219 పాయింట్స్ పాజిటివ్గా 27,009 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తోంది. అడ్వాన్సెస్ ప్రస్తుతం 1,323గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 293గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూసుకున్నట్లయితే అదానీ పోర్ట్స్ 2.32%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.17%, వేదాంత నియర్లీ 2%, ఎస్ బ్యాంక్ 1.80% అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ 1.5% పైగా పాజిటివ్ వేస్లో మూవ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో చూసుకున్నట్లయితే భారతీ ఎయిర్టెల్ నియర్లీ 4%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 1% పైగానే నెగిటివ్గా ట్రేడ్ అవుతోంది. అండ్ సిప్లా 1%, విప్రో 0.5% అండ్ టైటన్ కంపెనీ ఒక 0.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ అన్ని కూడా కొంత పాజిటివ్గానే ట్రేడ్ అవడం చూస్తున్నాం. నికాయ్ అరౌండ్ 245 పాయింట్స్, ట్రై టైమ్స్ 8 పాయింట్స్, హ్యాంగ్సెన్ 78 పాయింట్స్ చొప్పున పాజిటివ్గా ట్రేడ్ అవుతుండగా షాంఘై కాంపోజిట్ ఒక 6 పాయింట్స్ వరకు పాజిటివ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ తైవాన్ ఇండెక్స్ అండ్ కొస్పీ కనుక చూసుకున్నట్టయితే పబ్లిక్ హాలిడే కారణం చేత ఈరోజు ట్రేడ్ అవ్వట్లేదని చెప్పుకోవచ్చు. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ చూస్తే 35 పాయింట్స్ పాజిటివ్గా 10,905 వద్ద ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక రూపీ చూసినట్టయితే 52 పైసా అప్ మూతో 70.72 వద్ద ఈరోజు ఇండియన్ రూపీ డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. బీఎస్ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే సెయిల్ 6.83% అండ్ యూనియన్ బ్యాంక్ 4.5%, ఇండియన్ బ్యాంక్ నియర్లీ 4%, నాల్కో 3.5% అండ్ జిందాల్ స్టీల్ ఒక 3% వరకు అప్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. అండ్ బీఎస్ఈ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసినట్టయితే సీజీ పవర్ 10.70% అండ్ జమ్నా ఆటో 8.80% అండ్ ఇండియా గ్లైకాల్స్ 8.5%, జిఎం బ్రీవరేజ్ 7.5% అండ్ ఫోర్స్ మోటార్స్ ఒక 6.5% వరకు అప్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి రెండు విషయాలు తెలుసుకుందాం. హాయ్ సూర్యదేవ్ గారు. మార్కెట్స్ ఆ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే ఫస్ట్ డే ఆఫ్ ద మార్చ్ సిరీస్ని అట్ ద సేమ్ టైమ్ వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డేని మార్కెట్స్ ఆ స్ట్రాంగ్ నోట్తో ప్రారంభించడం చూస్తున్నాము. ఆఫ్టర్ 3 కాన్సిక్యూటివ్ సెషన్స్ కొంత మిక్స్డ్ ట్రెండ్ తర్వాత మార్కెట్స్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం మనకు కనిపిస్తోంది. మార్నింగ్ నుంచి కనుక ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా ఒక అప్ ట్రెండ్లోనే మార్కెట్స్ మూవ్ అవుతూ వస్తున్నాయి. సో ఈ మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? సో ఓవరాల్గా 27th ఫిబ్రవరి అప్పుడు మొదలైన చిన్న కౌంటర్ మూవ్ అని చెప్పుకోవచ్చు. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో మేజర్గా అప్ సైడ్ బ్రేక్అవుట్ రాలేదు, డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ కాలేదు. సో ఓవరాల్గా మనకి ఇప్పుడు ఉన్న ప్యాటర్న్ ప్రకారం గమనిస్తే ఈరోజు హై దగ్గర ఒక కౌంటర్ అప్ మూవ్ అనేది కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. సో దీనికి కన్ఫర్మేషన్ రావాలంటే 10,800 కింద నిఫ్టీ ట్రేడ్ అయినప్పుడు మనకు అది ఈరోజు హై దగ్గర ఆ కౌంటర్ అప్ మూవ్ అనేది కంప్లీట్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది 10,800 బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్ మూవ్మెంట్ అంటే 10,785, 10,755 అనేది నెక్స్ట్ టార్గెట్గా ఉంటుంది. సో మనకి వీక్లీ చార్ట్స్ ప్రకారం గమనించాల్సింది ఈరోజు, ఎందుకంటే మనకి ఈరోజు వీక్లీలో లాస్ట్ డే కాబట్టి వీక్లీ చార్ట్స్ పరంగా గమనించిన 10,800 అండ్ 10,755 అనేది రెండు ఇంపార్టెంట్ సపోర్ట్స్ అని చెప్పాల్సి ఉంటుంది నిఫ్టీ విషయంలో. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 26,785 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ బ్యాంక్ నిఫ్టీకి. దాని కింద నెక్స్ట్ 26,460 అనేది నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్గా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. సో మనకి ఈరోజు వీక్లీలో లాస్ట్ డే కాబట్టి మేజర్గా అది కాకుండా మనకు షార్ట్ టైం ట్రెండ్ కనుక గమనించినట్టయితే ఈరోజు ఓపెనింగ్లో కొద్దిగా గ్యాప్ వచ్చినప్పటికీ ఫాలో అప్ బయింగ్ అనేది రావడం గమనించలేదు మనం.
ఓపెనింగ్లో ఏదైతే ఏ లెవెల్ దగ్గర అయితే ఓపెన్ అయిందో అది మళ్ళీ ఆ లెవెల్ కింద ట్రేడ్ అవ్వడం చూస్తుంటే మార్కెట్లో మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్కే మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తూ సో ఇప్పుడు 10,842 దగ్గరలో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సో ఇంకొక 40 పాయింట్స్ కింద నిఫ్టీకి ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. 10,800 కనుక బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద మనకు ఒక 15 మినిట్స్ కనుక ట్రేడ్ అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న వీక్నెస్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ మేజర్ డౌన్ సైడ్ ట్రెండ్ బిగిన్ అయిందని అనుకోవాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు లాంగ్ ప్రెషర్స్ ఉంటే కనుక 10,800 దగ్గర స్ట్రాంగ్ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది పెట్టుకోమని చెప్తాను. న్యూ లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అయితే అనుకూలంగా లేదు. దీనికి బ్రేక్అవుట్ రావాలి అంటే మాత్రం 10,900 పైన నిఫ్టీ కంటిన్యూస్గా సస్టైన్ అయితేనే అప్పుడు నెక్స్ట్ అప్ మూవ్ బిగిన్ అవుతుందని అనుకోవచ్చు. దాని కింద ఉన్నంత వరకు ప్రస్తుతానికి వీక్గానే ఉందని భావించాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే జీ ఎంటర్టైన్మెంట్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్గా కంటిన్యూస్గా ఈ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాము. ఒక చిన్నపాటి కరెక్షన్స్ అనేది ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నప్పటికీ కూడా టెక్నికలీ మాత్రం చూసుకున్నట్టయితే ఇది చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతూ వస్తుంది. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఒక 1.5% పైగానే అప్ సైడ్లో మూవ్ అవుతూ నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద గెయినర్స్లో 1 ఆఫ్ ద గెయినర్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఈ లెవెల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ అప్ సైడ్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు జీ ఎంటర్టైన్మెంట్? సో జీ ఎంటర్టైన్మెంట్కి ముందుగా రెసిస్టెన్స్ అనేది 507 దగ్గరలో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో ప్రీవియస్గా బిఫోర్ ఫాల్ రాకముందు అదే లెవెల్ నుంచి రివర్స్ అంటే 507 దగ్గర నుంచి షార్ప్గా డిక్లైన్ రావడం చూసాం. కాబట్టి మళ్ళీ 507 దగ్గరికి వస్తే కనుక మళ్ళీ 507, 508 ఆ జోన్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. సో దాన్ని బ్రేక్అవుట్ చేయగలిగితేనే జీ ఎంటర్టైన్మెంట్లో ఇప్పుడు మనం చూస్తున్న బౌన్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే మళ్ళీ అదే రేంజ్ నుంచి రివర్సల్ బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్పటి వరకు లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో 435 అనేది జీ ఎంటర్టైన్మెంట్కి ముఖ్యమైన సపోర్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సపోర్ట్ దగ్గర స్టాప్ లాస్ అనేది లాంగ్ పొజిషన్స్కి పెట్టుకొని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ 507, 508 ఆ జోన్ని గమనించాలి. దాన్ని బ్రేక్అవుట్ చేయలేకపోతుంది అంటే హయ్యర్ లెవెల్స్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, ఇక ఐఆర్బీ ఇన్ఫ్రా విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఈ స్టాక్ నియర్లీ ఒక 4 to 4.5% మధ్య అప్ సైడ్లో మోవడం చూస్తున్నాము. టెక్నికలీ కనుక కొంత చూసుకున్నట్టయితే కొంత వీక్గా ఉన్నప్పటికీ కూడా ఒక ర్యాలీ అనేది ఇందులో రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ టార్గెట్స్ పరంగా స్టాప్ లాస్ పరంగా చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయంటారు? సో ఐఆర్బీ ఇన్ఫ్రా విషయానికి వస్తే రీసెంట్గా 110 దగ్గర నుంచి చిన్న బౌన్స్ అయితే రావడం చూస్తున్నాం. కాకపోతే ఈ బౌన్స్ అనేది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్న దాన్ని బట్టి మనకు నెక్స్ట్ డైరెక్షన్ చెప్పాల్సి ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా రెసిస్టెన్స్ అనేది 164 దగ్గరలో ఉంది ఐఆర్బీకి. సో 164 పైన సస్టైన్ అయితేనే మళ్ళీ ఇప్పుడు మనకు లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన బౌన్స్ కంటిన్యూ అవుతుంది. లేదంటే మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్లింగ్ ప్రెజర్ మళ్ళీ బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 164 అన్నది గమనించాల్సి ఉంటుంది. దానికి బ్రేక్అవుట్ చేయగలిగితేనే లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయమని చెప్తాను. లేదంటే మళ్ళీ అక్కడి నుంచి ఒకసారి లాంగ్స్ని తగ్గించుకొని మళ్ళీ లోయర్ లెవెల్స్ వస్తే మళ్ళీ బై చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాను. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ స్పేస్లో మాత్రం ఒక మంచి ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. నిన్న కూడా చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ స్పేస్ అంతా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వచ్చింది. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఒక మంచి అప్ మూవ్ అనేది కనిపిస్తూ ఉంది. సో మీరు ఏ సెక్టర్లోని స్టాక్స్లో ఎక్కువగా క్వాలిటీ మూవ్స్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు? అండ్ ఈ ఏదైతే అప్ మూవ్ చూస్తున్నామో ఇది సస్టైన్ అవ్వచ్చు అంటారా ఇంకా ఫర్దర్గా? చూడండి, ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ గమనిస్తే హిందుస్థాన్ యూనిలివర్ కానీ మ్యారికో ఇలాంటి స్టాక్స్ని గమనిస్తే హయ్యర్ రీసెంట్ హైస్ దగ్గర అప్వార్డ్ సైకిల్ అనేది కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోకి మారింది. చిన్న చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ అది సస్టైన్ అవ్వలేకపోతున్నాయి. సో మ్యారికో విషయానికి వస్తే రీసెంట్గా 400 దగ్గర మనకి రీసెంట్ హై టాప్ లెవెల్ని మార్క్ చేసినప్పటికీ ఆ లెవెల్ దగ్గరలో మనకి టెక్నికల్గా ఒక నెగటివ్ డైవర్జెన్స్ అనేది ఏర్పడింది. కాబట్టి అక్కడి నుంచి రివర్సల్ రావడం చూసాం. సో రీసెంట్గా 320 వరకు కరెక్షన్ వచ్చిన షార్ట్ టైంలో చిన్న బౌన్స్ వచ్చింది. అయినప్పటికీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ముఖ్యంగా ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇప్పటికీ మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్లో అంటే ఒకసారి తగ్గించుకోమని చెప్తాను. లేదంటే లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి మ్యారికో విషయానికి వస్తే 300 స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ పొజిషన్స్ ఉంటే 300 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. హిందుస్థాన్ యూనిలివర్ విషయానికి వస్తే
1670 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉంటే 1670 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి నరేష్. హలో. ఓకే, చెప్పండి. యాడ్. ఓకే ఓకే. సార్ బన్సాల్ ఇంజనీరింగ్ మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కనుక ఇక్కడ కొద్దిగా సెకండ్ పాయింట్గా మీరు చూస్ చేసుకొని కొద్దిగా యావరేజ్ చేసుకోండి. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే 50 రూపీస్ దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది బన్సాల్ ఇంజనీరింగ్కి. సో ఆ జోన్ వచ్చితే కనుక మళ్ళీ అక్కడ మీరు ఇంకా కొద్దిగా యావరేజ్ చేయడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. సో ముఖ్యంగా మీరు 91 దగ్గర బన్సాల్ ఇంజనీరింగ్ బై చేశారు. ప్రస్తుతానికి 100 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. బన్సాల్ ఇంజనీరింగ్లో బౌన్స్ వచ్చినప్పుడు మీరు 100 రూపీస్ దగ్గర వచ్చినప్పుడు ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. రెయిన్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మీ బయింగ్ ప్రైస్ అయితే చెప్పలేదు, కాకపోతే లోయర్ లెవెల్స్లో ప్రజెంట్ సైడ్ వేస్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. సో మీరు ఇక్కడ యావరేజ్ చేసుకోవాలనుకుంటే ఇంకా కొద్దిగా యావరేజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీనికి నెక్స్ట్ అప్ సైడ్ బౌన్స్ వస్తే కనుక 166 దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాంటి బౌన్స్ వచ్చినప్పుడు మీరు రెయిన్ ఇండస్ట్రీస్ నుంచి బయటకు వచ్చే అవకాశం అప్పుడు దొరుకుతుంది 160 దగ్గర. సో మీరు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. షార్ట్ టైంలో ఇమీడియట్గా బౌన్స్ అయితే రాదు. మీకు 1.5 ఇయర్ మీరు హోల్డ్ చేయగలిగితే ఆ బౌన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో శిల్ప గారు, అడగండి. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేసి 409. M&M ఫైనాన్స్ ఇంకా కొద్దిగా బౌన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. మ్యాక్సిమం వెళ్ళగలిగితే ఇది రీసెంట్ టాప్ 420 దగ్గరలో కనిపిస్తూ ఉంది. 420 వరకు బౌన్స్ వస్తే అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ రోజుకి కొద్దిగా పాజిటివ్గానే ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో మీరు రీసెంట్ రెసిస్టెన్స్ 420, 423 స్పాట్ లెవెల్ పైన స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో ఇది ఇప్పుడు ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇది ఎక్కువ రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. మార్కెట్లో కొద్దిగా నెగటివ్ సెంటిమెంట్ వస్తే దీంట్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది. సో అలాంటి సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు మీరు లోయర్ లెవెల్స్లో మీ షార్ట్ని కవర్ చేసుకోండి. ప్రస్తుతానికి హయ్యర్ లెవెల్స్లో 425 దగ్గర మీరు స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి మీ షార్ట్ పొజిషన్స్కి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సెకండ్రాబాద్ నుండి రాము. హలో చెప్పండి. చెప్పండి. హలో అరబిందో అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటన్నారు? దివీస్. ఓకే, హోల్డ్ చేస్తున్నారా లేకపోతే తీసుకోవాలనుకుంటున్నారా? ఓకే ఓకే. అరబిందో అండ్ దివీస్ ల్యాబ్, అరబిందో ఫార్మా రెండు ప్రజెంట్ అయితే టెక్నికల్గా ఒక రివర్సల్ వచ్చే అవకాశాలు ఉన్న పరిస్థితులలో ఉన్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ప్రజెంట్ రేట్లో కొద్దిగా అవాయిడ్ చేయండి. కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత మీరు యావరేజ్ అంటే మీ బయింగ్ కోసం ట్రై చేయొచ్చు. సో అరబిందో ఫార్మా విషయానికి వస్తే ఈ రేంజ్లో కాకుండా అంటే అది రీసెంట్గా కీలకమైన సపోర్ట్ 720ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇంకా కొద్దిగా వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు దీంట్లో లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలి అనుకుంటే 640 నుంచి 600 ఆ మధ్యలో మీరు కొద్దిగా అక్యుపేషన్ అనేది చేసుకోండి లాంగ్ టర్మ్ కోసం. దివీస్ ల్యాబ్ విషయానికి వస్తే మాత్రం దివీస్ ల్యాబ్ ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే హయ్యర్ లెవెల్స్లో మూవ్ అయినప్పటికీ నెగటివ్ డైవర్జెన్స్ అనేది చార్ట్స్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ రేంజ్లో కాకుండా మీరు కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత ప్రీవియస్ పీక్ లెవెల్ అంటే 1370 కానీ 1350 ఆ జోన్ వచ్చినప్పుడు అక్కడ మీరు బయింగ్కి ట్రై చేయండి. సో నార్మల్గా ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ప్రీవియస్ ఎక్కడైతే పీక్ని బ్రేక్అవుట్ చేస్తుందో ఆ లెవెల్ని మళ్ళీ రీటెస్ట్ చేయడానికి డౌన్ సైడ్ మూమెంటం అనేది వస్తుంది. సో అలాంటి మూమెంటం వచ్చినప్పుడు 1350, 1370 జోన్ దగ్గర మీరు బయింగ్కి ట్రై చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి సంతోష్. హలో మార్నింగ్ సంతోష్, చెప్పండి.
సార్ ఫిలిప్స్ కార్బన్ మీరు ఇక్కడ యావరేజ్ చేయడం కన్నా కొద్దిగా వెయిట్ చేయండి. ఇంక ఈ రేంజ్లో కాకుండా రీసెంట్గా ఇంపార్టెంట్ సపోర్ట్ 160ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇంకా నెక్స్ట్ సపోర్ట్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో దీనికి నెక్స్ట్ సపోర్ట్ అనేది 115, 110 దగ్గరలో కనిపిస్తూ ఉంది. మీరు ఆ 110 ఆ జోన్ వస్తే కనుక మీరు అక్కడ యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రజెంట్ రేట్లో యావరేజ్ చేయకండి. ఇంకా కొద్దిగా డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ డిప్ వచ్చిన తర్వాతనే యావరేజ్ చేయండి. అది కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కంటిన్యూ చేస్తాను అనుకుంటే. నెక్స్ట్ కాల్ చూద్దాం. విజయవాడ నుండి సురేష్. హలో హలో సురేష్ చెప్పండి. డెల్టా కార్ప్ 265లో కొని 221 రూపాయల్లో అమ్మేశానండి. 180కి వస్తుందని చెప్పి అన్నారు. అందుకని అక్కడ అమ్మేశాను యావరేజ్ చేయొచ్చని. కానీ అది మళ్ళీ 250 దాకా పెరిగింది. రెడ్డి రేపు ఎక్కడ బైక్ పెట్టొచ్చండి? ఓకే, ఇవి రెండు కూడా షార్ట్ టర్మ్ కండి లాంగ్ టర్మ్ ఈతోనా? షార్ట్ టర్మ్ అండి. ఓకే సార్ డెల్టా కార్ప్ మీరు మళ్ళీ లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే ఈ రేట్లో కాకుండా ఇంతకుముందు అన్నట్టు 200 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందండి. సో అది నా ఉద్దేశంలో అది పెద్దగా నిలబడకపోవచ్చు. 200 రాబోయే రోజుల్లో మళ్ళీ దాన్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉంటాయి. మీరు దీంట్లో మళ్ళీ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే ఆ 200 జోన్ ఒకసారి టెస్ట్ చేసినప్పుడే మళ్ళీ లాంగ్స్కి ట్రై చేయండి. సో ఇమ్మీడియట్గా అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి డెల్టా కార్పులో ఇప్పుడు ఏదైతే బౌన్స్ మనం చూస్తున్నామో అది పెద్దగా సస్టైన్ అవ్వదు. మళ్ళీ లోయర్ లెవెల్స్ వైపుగానే వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీరు మళ్ళీ లాంగ్స్ బిల్డప్ చేయాలంటే 200 నుంచి 180 మధ్యలో ఆ స్టాక్ వచ్చినప్పుడు మీరు అక్కడ లాంగ్స్కి ప్రయత్నం చేయండి. డాక్టర్ రెడ్డీస్లో మీరు మళ్ళీ ఎంట్రీ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు ముఖ్యంగా ఇది 2500 ఆ జోన్ దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఉంది. ఆ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి లాంగ్స్కి ట్రై చేయండి. అది వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో. నెక్స్ట్ కాల్ చూద్దాము. వెంకటేశ్వర్లు ఫ్రమ్ హైదరాబాద్. హలో యా చెప్పండి వెంకటేష్. హలో మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. వీ కాంట్ హియర్ యూ. హలో హోల్డ్ చేస్తున్నారా? రిలయన్స్ క్యాపిటల్ మార్చ్ ఫ్యూచర్ లో 130 రూపాయలకు సేల్ చేశాం. ఓకే ఇప్పుడు పెరిగింది వస్తా. ఓకే 130లో సెల్ చేశారు. యా సార్ రిలయన్స్ క్యాపిటల్ 130లో మీరు సేల్ చేశారంటే రీసెంట్ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు షార్ట్ సేల్ చేసినట్టున్నారు. అక్కడి నుంచి కొద్దిగా బౌన్స్ వచ్చింది. అయినప్పటికీ ఆ షార్ట్స్ని కంటిన్యూ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇది లాస్ట్ ప్రీవియస్గా 184 ఆ జోన్ దగ్గర నుంచి 180 వరకు ఒక డౌన్వర్డ్ గ్యాప్లో ఏర్పడింది. ఆ గ్యాప్ని మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ టెస్ట్ చేస్తుంది. సో ఆ గ్యాప్ అనేది ఉన్నంత వరకు ఆ గ్యాప్ అనేది బాగా రెసిస్టెన్స్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. సో ఆ గ్యాప్ కిందే ఉంది కాబట్టి ఇంకా వీక్గానే ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో మీరు 185 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది స్పాట్ లెవెల్ దగ్గరలో. సో దాని కింద ఉన్నంత వరకు ఇది మళ్ళీ లోయర్ లెవెల్స్ రీసెంట్గా టెస్ట్ చేసిన లోయర్ లెవెల్స్ మీ షార్ట్ సెల్లింగ్ ప్రైస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ అయితే ఉన్న పొజిషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి రాజురెడ్డి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. మేడం జెట్ ఎయిర్వేస్ 240లో బైక్ ఉంది మేడం. ఓకే అలా మేడం చెప్పండి. జేఎస్డబ్ల్యూలో 284లో పెండింగ్ ఉంది. ఓకే మీరు ఏం చేయమంటారు? ఎంతకాలానికండి? ఎంతకాలం తీసుకున్నారు? చెప్పండి మేడం. ఓకే ఓకే జెట్ ఎయిర్వేస్లో లాంగ్ ఉన్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్లో షార్ట్ సెల్ ఉన్నారు. సో జెట్ ఎయిర్వేస్లో మీరు లాంగ్స్ ఉంటే కనుక మీరు లోయర్ లెవెల్స్లో మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ సపోర్ట్ దీనికి 220 స్పాట్ లెవెల్ దగ్గరలో కనిపిస్తుంది. ఆ స్పాట్ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే జెట్ ఎయిర్వేస్ లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోండి ఫ్యూచర్స్లో. ఇది ముఖ్యంగా ప్రజెంట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరలో ఒక బేరిష్ క్యాండిల్ అనేది ఏర్పడుతుంది కాబట్టి వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి లాంగ్ పొజిషన్స్కి జెట్ ఎయిర్వేస్లో. జేఎస్డబ్ల్యూ స్టీల్ విషయానికి వస్తే
మీరు 284లో షార్ట్ సేల్ చేశారు, ప్రజెంట్ 282 స్పాట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇప్పటికీ దీంట్లో వీక్గానే ట్రేడ్ అవుతుంది. 290 295 ఆ జోన్ కింద ఉన్నంత వరకు జేఎస్డబ్ల్యూ స్టీల్లో ఈ వీక్నెస్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. మీ షార్ట్ సేల్ పొజిషన్ని కంటిన్యూ చేయండి. డౌన్ సైడ్ 270 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ 270 ఆ జోన్ వచ్చినప్పుడు ఆ షార్ట్స్ని కవర్ చేసుకోండి. ఫ్యూ మెయిల్స్ చూద్దాం. జిఎస్టీ మెయిల్ చేశారు. వెల్స్పన్ ఇండియా ప్రజెంట్ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చానని అడుగుతున్నారు. వెల్స్పన్ వెల్స్పన్ ఇండియా ప్రజెంట్ లాంగ్ పొజిషన్స్కి అయితే అనుకూలంగా లేదు. ఇది కంటిన్యూస్గా వీక్గానే ట్రేడ్ అవుతుంది. పెద్దగా చార్ట్ ప్యాటర్న్స్ కూడా లాంగ్స్ బిల్డప్ చేసుకునేంత ఇంప్రెసివ్గా అయితే కనిపించట్లేదు. సో మీరు నా ఉద్దేశంలో మార్కెట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కొద్దిగా వీక్ స్టాక్స్ని మీరు అవాయిడ్ చేయాల్సిన సమయం అనే చెప్తాను. సో పెద్దగా లాంగ్ టర్మ్ కోసం ఇంప్రెసివ్గా లేదు కాబట్టి నా ఉద్దేశంలో ఇది రీసెంట్ లోయర్ లెవెల్స్ 45 కనుక బ్రేక్డౌన్ అయితే ఇంకా వీక్గానే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే న్యూ లోస్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. ఎంఎంపీ ఇండస్ట్రీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో బయింగ్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు సత్యనారాయణ. ఎంఎంపీ ఇండస్ట్రీస్ చూడండి, ఎంఎంపీ ఇండస్ట్రీస్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే దీంట్లో పెద్దగా రీటైల్ పార్టిసిపేషన్ లేదు, వాల్యూమ్స్ అసలు కనిపించట్లేదు. సో ఇది ఓవరాల్గా ఇది ఆపరేటర్ స్టాక్స్ ప్యాటర్న్స్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి. సో మేజర్గా ఇలాంటి స్టాక్స్లో అప్ మూవ్ ఎప్పుడు వస్తుందంటే మార్కెట్ ఒక బుల్లిష్ మోడ్లో ఉన్నప్పుడే ఇలాంటి స్టాక్స్లో మూమెంటం అనేది వస్తుంది. మార్కెట్లో కొద్దిగా వీక్నెస్ ఉన్న సైడ్ వేస్లో ఉన్న ఇలాంటి స్టాక్స్లో వీక్నెస్ అనేది వస్తుంది. సో వాల్యూమ్స్ లేదు, ప్లస్ చార్ట్ ప్యాటర్న్స్ ఇంప్రెసివ్గా లేదు, ఒక ఆపరేటింగ్ స్టాక్స్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి కాబట్టి కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ సరదేవ్ గారు. వ్యూవర్స్ ప్రస్తుతం మార్కెట్ స్ట్రెంగ్ చూస్తే నిఫ్టీ 56 పాయింట్స్ పాజిటివ్గా 10,849 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 179 పాయింట్స్ పాజిటివ్గా 36,047 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 238 పాయింట్స్ పాజిటివ్గా 27,028 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ లవనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము స్టే విత్ us.